నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పుష్ప జపాన్లో సందడి చేస్తుంది. సో జపాన్లో సందడి చేస్తున్న పుష్ప గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. జపాన్లో పుష్ప మొన్న చూసాం మనము. అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా తన క్రేజ్ ఏం మాత్రం తగ్గలేదు. సో మరి ఏంటంటారు? సినిమాలు నార్మల్గా ఒకప్పుడు కథ ఉండేది. నిర్మాత కథ కొనేవాడు. కథ కొని ఎవరు చేస్తే బాగుంటుందని వెతుక్కునేవాడు. అలా నేనంటూ ఒక నటుడిని ఏ క్యారెక్టర్ అయినా పోషిస్తాను అనుకునే మనకు అప్పట్లో ఉద్దండులు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఇంకా మహామహులు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా అలాంటి పాత్రలన్నీ పోషించారు. ఇప్పటివరకు కూడా మనం వాళ్ళని ఒక దేవుళ్ళలా చూస్తున్నాం. నెక్స్ట్ తర్వాత కుటుంబ తరహా సినిమాలు వచ్చినప్పుడు హీరోలు అంటే ఏమి ఉండేవాళ్ళు కాదు. ఆ నేపథ్యం, కుటుంబ నేపథ్యంలో ఉన్న సినిమాలు బాగా ఆడేవి. హీరోకి, హీరోయిన్కి, మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది. అట్లా ఆ కథలు కూడా బాగా హిట్ అయ్యాయి. క్రమక్రమంగా ఇందులో నుంచి హీరో అంటే కథానాయకుడు అలా బయటకు వచ్చి కొత్తగా హీరో అయ్యాడు. హీరో అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన చుట్టే కథలు అల్లుకోవడం స్టార్ట్ చేశారు. ఓకేనా? అట్లా అప్పుడు నిర్మాతలు ఏం చేశారంటే హీరో డేట్లు కొనడం మొదలు పెట్టారు, సినిమాలు కొనడం ఆపేశారు. ఎప్పుడైతే హీరో డేట్లు కొంటూ నిర్మాత తయారయ్యాడో అక్కడ ఏం స్టార్ట్ అయిందంటే ఈ ప్రోడక్ట్ అంటే వాడెవడో ఇక్కడే హీరో కదా, వాడి చుట్టూ అల్లిన కదా ఇక్కడే చూస్తారు, వాడి అభిమానులు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ సినిమాని నువ్వు వేరే వేరే దేశాల్లో వేరే వేరే భాషల్లో అమ్మలేవు. అట్లా నిర్మాత నష్టపోవడం మొదలుపెట్టాడు. 100 రోజుల సినిమా అక్కడ ఆగిపోయింది, ఇంకా లేదు. తర్వాత ఇక కేవలం హీరో డేట్లు నమ్ముకొనే నువ్వు కథలు రాసుకుంటున్నావు కాబట్టి కలెక్షన్లు ఎంత వస్తే బాగుండని మమ అనుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు అదేంటిది సినిమా సక్సెస్ అనేది కలెక్షన్స్ మీద ఆధారపడి వెళ్ళింది. డన్. అట్లాంటి స్టేజ్కి వచ్చిన సినిమా చచ్చిపోయింది. చచ్చిపోయిన సినిమా కరోనా పుణ్యమాని మళ్ళీ జనాలకు ఒక టేస్ట్ని అలవాటు చేస్తే ఆ టేస్ట్ఫుల్ జనాలందరూ మేము ఇప్పటివరకు చూసింది సినిమా కాదు ఇది సినిమా అని ఫిక్స్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి కంటెంట్లోకి వచ్చి ఆ కంటెంట్ని ఆదరిస్తా ఆ కంటెంట్లో ఉన్న హీరోని ఎలివేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాంటి సినిమా, అరుదైన సినిమా పుష్ప. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పుష్ప అనే సినిమాకి కథ ఉంది, ఒక నేపథ్యం ఉంది, నిజంగా జరిగిన ఇన్సిడెంట్ బేస్డ్ కథ ఉంది వాళ్ళ దగ్గర. ఒక అరుదైన మొక్కది ఎక్కడ అమ్ముతారంటే జపాన్లోనే అమ్ముతారంట. ఎందుకు అమ్ముతారంటే పార్ట్ 1లో చూపించారు ఇదంతా ఇలా ఉంటుంది. తర్వాత స్మగ్లింగ్ కొనసాగుతా అక్కడ దానికి బాగా మార్కెట్ ఉందని తెలిసి హీరో ఫస్ట్ ఇక్కడ ఉన్న దళారులకు అమ్మి తర్వాత దళారీ వ్యవస్థ మొత్తానికి అడ్డుకట్టేసి డైరెక్ట్ జపాన్తోనే డీలింగ్ పెట్టుకున్నాడు పార్ట్ 2కి. ఓకేనా? ఇది బేసిక్ బిజినెస్ ఫండా. నాకు ఇన్కమ్ ఎక్కడిది అంటే చెప్పుకోవడానికి రీజన్. ఇక ఎమోషన్స్ అంటావా, పెళ్ళం మొగుడు అనే 2 పదాలకి పరిపూర్ణతనిచ్చింది ఆ సినిమా. మొగుడు మీద వాళ్ళ ఆవిడకు ఉన్నంత ప్రేమ ఇతనికి కూడా ఒక భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి అని నేర్పింది. కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళంటే మన బాధ్యత అని చెప్పినటువంటి సినిమా. నెక్స్ట్ అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదు అనకుండా పుష్కలంగా అన్ని ఎలిమెంట్స్ చక్కగా ఫ్యామిలీ, ఇంటి పేరు, ఒక వాల్యూని చెప్పిన సినిమా. నెక్స్ట్ అన్నతమ్ముల అనుబంధం అంటే ఎలా ఉండాలో చెప్పిన సినిమా. కొన్ని ఫ్యామిలీస్లలో తెలుసో తెలియకో హస్బెండ్ ఇంకెక్కడో ఎఫ్ఐఆర్ పెట్టుకొని అక్కడ పిల్లల్ని కానీ వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే లేదులే ఎవరో చేసిన తప్పుకి మనందరం ఎందుకు కొట్లాడుకోవాలి, వీ హ్యావ్ టు బీ అంటే ఈక్వల్గా ఉండాలని చెప్పినటువంటి ఇంకో సినిమా. ఇట్లా బోల్డ్ అనే ఎమోషన్స్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పానంటే అక్కడ కథ బలం ఉంది నిర్మాతకి. ఈ నిర్మాత ఈ కథని తెలుగు భాషలోనే కాకుండా వివిధ భాషల్లోనూ విడుదల చేసుకోవచ్చు. వివిధ భాషల్లోనూ అది ఆడుద్ది. ఎందుకు ఆడుద్ది అంటే అక్కడ కథ ఉంది, జనాలకి అర్థమయ్యేలాగా ఏదో ఉంది అక్కడ. హీరో చుట్టే తిరగట్ల, వాడెవడో తెలియదు ఈమె ఎందుకు వెళ్ళి వాడి చుట్టూ తిరుగుతుందా ఏంది సోది అట్లా ఏం లేదు. ఆ నిర్మాత ఒక కథ కొన్న తర్వాత ఇప్పుడు ఈ దేశంలోనే కాదు, నేను పక్క దేశంలోనే రిలీజ్ చేసుకుంటా, చైనాలో చేసుకుంటా, జపాన్లో చేసుకుంటా, ఉక్రెయిన్లో చేసుకుంటా, నా ఇష్టం ఎక్కడైనా చేసుకుంటా. అలా జపాన్ అనే భాషలో ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది. ఇప్పుడు జపాన్లోనే ఈ సినిమా ఎందుకు విడుదల అవ్వాలి అంటే ఈ సినిమా కథ మూలంలో
వ్యాపారం ఎక్కడి నుంచి అయితే సరుకు రావాలో ఆ ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ఇండియాలో ఉంది. వ్యాపారాన్ని ఎవరు కొంటారో డీలర్షిప్ అంతా జపాన్లో ఉంది. సో జపాన్కి ఇటు సంబంధం ఉంది కాబట్టి ఈ కథ ఇక్కడ ఎంత ఆడుద్దో అక్కడ కూడా అంతే ఆడాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఈ రెండు దేశాలకు ఉన్న కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఈ సినిమాని అక్కడ కూడా రిలీజ్ చేస్తే బాగుండు అనుకున్నారు. అండ్ స్టార్టింగ్ జపాన్ ఎపిసోడ్ పెద్దగా లేకుండా సినిమా చూపించినప్పటికీ తర్వాత రీలోడెడ్ వర్షన్లో యాడ్ చేస్తే అందరికి తెగ నచ్చేసింది. జపనీయులకు కూడా బాగా నచ్చింది. జపాన్ భాషని మనం ఉచ్చరిస్తా జపాన్ భాషలో రకరకాల ఆటలు చేసిన సినిమాలు హీరోలు కూడా బోల్డంత మంది ఉన్నారు. అవేం సరిగా అతకల బెట్టుగా ఉండేవి. బట్ పుష్పలు అలా కాదు, జపనీయులు కూడా అరే భలే తీసాడరా ఎంత బాగుందో అంటే. ఇప్పుడు అక్కడ వాళ్ళే చాలా రిచ్ పీపులే ఆ ఎర్రచందంతో గిటార్ అవి తయారు చేసుకుంటారు. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని వాళ్ళకు కూడా ఉంది ఒక ఇంటెన్షన్. అట్లా ఈ సినిమా జపాన్లో రిలీజ్ అయినప్పటి నుంచి, రిలీజ్ ముందు మాట్లాడదాం, రిలీజ్ అయినప్పటి తర్వాత, రిలీజ్కి ముందు అల్లు అర్జున్ ఇక్కడ ఎలా ప్రమోషన్ చేశాడు అక్కడికి వెళ్ళి అలాగే ప్రమోషన్ చేశాడు. ప్రతి టీవీ ఛానల్కి కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. జపాన్ లాంగ్వేజ్లో మాట్లాడాడు వాళ్ళ కోసం, డైలాగులు చెప్తా వాళ్ళకి జపాన్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఏదో నేర్చుకున్నాడు చిన్నవి, అవి చెప్తా వాళ్ళందరికీ ఉత్సాహం అబ్బాయి. అంటే మన దేశంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఉంటాయి, మిగతా దేశాలు అంతగా ఎవరు పట్టించుకోరు. ఏదో సినిమా వచ్చిందో చూసామా అంతే, అంత ఆ స్టార్లు ఎక్కడ ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. అట్లా వాళ్ళకి ఇది కొత్తగా అనిపించింది. ఒక సినిమాలోంచి ఒక స్టార్ బయటకు వచ్చి ఇట్లా అంటుండు, అరే భలే ఉంది అని చెప్పేసి ఆ సినిమాని ఆదరిస్తా. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్. ఏ మెయిన్ సినిమా కూడా ఇప్పుడు జపాన్లో అంత ఆడలా. బాహుబలి ఆడిన తర్వాత RRR ఆడిన తర్వాత కొన్ని సినిమాలు దేవర లాంటివి అన్నీ ఓ డీసెంట్ వస్తువులని తెచ్చుకుంటే ఇది అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది జపాన్లో. వాళ్ళందరూ ఎగబడి చూస్తున్నారు ఇట్లాంటి సినిమా ఎంత బాగుందో అని. 4 hours పట్టించుకోవట్లేదు మా. మేబీ జపాన్లో 4-5 hours ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి ఏమో నాకు తెలియదు, కానీ 4 గంటలు పెద్దగా వాళ్ళకేం అనిపించలా. హాయి కూర్చొని చూస్తున్నారు, ఫైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ గంగమ్మ రూపాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటని వెతుకుతున్నారు గంగమ్మ జాతర అని. మేబీ ఎవరైనా జపాన్ వాళ్ళు నిజంగా కూడా చిత్తూరు జిల్లాకి వచ్చి దగ్గరుండి చూసి ఓ సినిమాలో ఉంది కదా అని వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పి చూసినా ఆశ్చర్యం లేదు. ఈ సినిమా వల్ల చిత్తూరుకి టూరిజం పెరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో. అంటే చూడు ఎన్ని బెనిఫిట్స్ చెప్పాలంటే ఒక సినిమా. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఇక మీదట హీరోల డేట్లు స్టార్లు గీర్లు అని పక్కన పెట్టేసి మంచి కథ ఎంచుకొని ఆ కథకు తగ్గ హీరోని, మంచి పాన్ ఇండియా హీరోని, మంచి నటుడిని పెట్టుకొని సినిమాలు తీస్తే నువ్వు బిజినెస్ ఏ దేశంలోనే చేసుకోవచ్చు. నువ్వు ఈ స్టార్లు అని చెప్పేసి ఇక్కడే పెట్టుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు దాటేడికి పోలేవు, నీకు డబ్బులు రావు. ఒకవేళ ఆ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని కూర్చోవాలి. నువ్వు దాని రైట్లు కూడా అమ్మాలి. మా అయితే రైట్స్ అమ్ముకుంటావేమో, అక్కడ వాళ్ళు ఆలమోహాలు పెట్టుకొని చేసుకుంటారు. కానీ బన్నీ అట్లా కాదు, తనకున్న క్రేజ్ నేషనల్ వైజ్గా నువ్వు ఆ ఫేస్ని యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఆ ఫేస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నిర్మాత లాభపడుతున్నాడు. ఆల్రెడీ ఇక్కడ 1800 కోట్లు వసూలు చేసింది సినిమా. నెక్స్ట్ ఇది ఇంకా ఎంత వెళ్ళుద్దో తెలియదు. ఇప్పుడు జపాన్ వసూళ్ళన్నీ వచ్చిన తర్వాత మనకి ఇంకో ఫైనల్ ఫిగర్స్ ఉంటుంది. అంతటితో కూడా ఆగాల్సిన అవసరం లేదు. బాహుబలి చైనాలో కూడా వచ్చింది కదా, క్లిప్పింగ్లు చూసా. ఇది కూడా చైనాలో రిలీజ్ అవ్వచ్చు, తప్పలేదు. ఈవెన్ మన ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా చైనాలో అంటే జపాన్లో రిలీజ్ అయినట్టున్నాయి. అప్పుడు దేవర మంచి సక్సెస్ వచ్చింది జపాన్లో, ఎగబడి చూశారు, వాళ్ళకి నచ్చుతున్నాయి. ఈ మధ్య పాన్ ఇండియాకి మన సినిమాలు వెళ్ళిన తర్వాత అంటే తెలుగు హీరోల్ని అక్కడ ఆదరిస్తున్నారు అనుకోవచ్చా? జపాన్ వాళ్ళు కూడా మన తెలుగు హీరోస్ ని ఆదరిస్తున్నారు అనుకోవచ్చు. అక్కడ చూస్తే ఎన్టీఆర్ గారి ఫ్యాన్ తోని ఎన్టీఆర్ గారు మాట్లాడారు, జపాన్ లోనే మాట్లాడారు. సో తను మాట్లాడడం కూడా అక్కడ వాళ్ళతోని జపాన్ లో మాట్లాడడం ఇదంతా కూడా అంటే వాళ్ళు ఉంది కదా కొంచెం. అంటే ఈ మధ్య పుతిన్ కి ట్రంప్ కి రిలేషన్ ఉండేసరికి జపానీలు పాప ఇండియన్ సినిమాస్ అంటే ఆదరిస్తున్నారు. అది కాస్త అన్ని మన తెలుగు సినిమాలు అవడం మన అదృష్టం. అన్ని ఇండియన్ సినిమాలు ఆడట్లా, రిలీజ్ అవ్వట్లా, కేవలం మన తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ ఆడతారు. అంటే ఇండియాలో ఎక్కువ తెలుగు మాట్లాడతారేమో అనుకున్న ఆశ్చర్యం కూడా లేదు జపనీయులు. అంటే అట్లా వెళ్తున్నాయి మన సినిమా ఇంపాక్ట్. అలా ఇంతకుముందు రజనీకాంత్ గారికి అప్పుడెప్పుడు అంత ఉండేది, ఇప్పుడు మళ్ళీ మన తెలుగు స్టార్స్ కి అంటే అప్పుడు ఆయన ఎంత చూసుకున్నా తమిళ స్టార్ అన్నట్టే చూసుకుంటే, ఇప్పుడు మళ్ళీ మన తెలుగు స్టార్స్ కి ఇంత క్రేజ్ రావడం అనేది
చాలా హ్యాపీ. ఫస్ట్ ఏంటంటే మనము ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా చాలా మంది హీరోలు ఇలానే పాన్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ కూడా వాళ్ళ సినిమా అట్లా అనుకొని మూతులు కాల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. వాళ్ళు కూడా జపనీలో మాట్లాడి జపాన్ ఓరియంటెడ్గా కథలు తీస్తే బాగా ఆడితేమో, జపాన్లో రిలీజ్ చేసుకుంటే ఆడితేమో అనుకుంటున్నారు, కానీ ఇక్కడే ఆడట్లేదు. బట్ పుష్ప మాత్రం అవధులు దాటి వెళ్ళిపోయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.